పరిశుద్ధాత్మమా మము నీలు త్రిత్వైక దైవమా నీకే స్తుతియు మహిమ ఘనత కాపాడుమా మము దీవించుమా నీ అనంత ప్రేమలో మము నడిపించుమా పిత పుత్ర పరిశుద్ధాత్మునిగా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ ధ్యానాంశమునకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మున్ముందుగా మీ అందరికీ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సత్యోపదేశ సంక్షేమము 234వ సంఖ్యలో ఈ విధంగా తెలియచేయబడింది. త్రిత్వము అనేది ఒక పరమ రహస్యం. ఈ పరమ రహస్యములో ఒకే దేవుడున్నాడు. ఈ ఒకే దేవునిలో పిత పుత్ర పవిత్రాత్మ అనేటటువంటి ముగ్గురు సర్వేశ్వరులు ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు పండుగలు అనేకం జరుపుకుంటూ ఉన్నాం. పవిత్రాత్మ పండుగను సంవత్సరములో ఒకసారి కొనియాడుతూ ఉన్నాం. కానీ తండ్రి దేవుని పండుగను కొనియాడడం చాలా తక్కువ. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని విశ్వసించే మనము అటు తండ్రి దేవుణ్ణి, తన నుండి వచ్చినటువంటి ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని, ఆయన వెళ్ళిన తర్వాత పంపించినటువంటి పవిత్రాత్మ సర్వేశ్వరుని పండుగను ఈనాడు మనము ఏకత్వంగా కొనియాడుతూ ఉన్నాం. శ్రీ సభలో 4 ప్రధానమైనటువంటి వేద సత్యాలు ఉన్నాయి. ఒకటి, ఒకే దేవుడు ఉన్నాడని. రెండవది, ఒకే దేవుని యందు పితా పుత్ర పవిత్రాత్మ అనేటటువంటి ముగ్గురు సర్వేశ్వరులు ఉన్నారని. మూడవది, ఈ ముగ్గురు వ్యక్తుల్లో రెండవ వ్యక్తి పాపుల రక్షణార్థమై పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి తను బలిగా సమర్పించబడ్డాడని. నాలుగవది, పుణ్యాత్ములకు మోక్షము, పాపాత్ములకు నరకము వస్తూ ఉన్నది అని ఈ 4 ప్రధాన సత్యాల్లో చూస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథములో యావే దేవుణ్ణి నీవు ఎవరవు అని చెప్పి మోషే అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం, నేను ఉన్నవాడను. ఈ విషయంలో నేను గ్రహించవలసింది ఏమిటి అనంటే, ఆయన ఆదిలో ఉన్నటువంటి వాడు, ఆరంభములో ఉన్నటువంటి వాడు, అంత్యములో కూడా ఉండేటటువంటి వాడు. నేను ఉన్నవాడను అని చెప్పడానికి అర్థం ఏమిటి అనంటే, ఇప్పుడు, అప్పుడు, ఎల్లప్పుడూ కూడా నేను ఉన్నవాడనే. ఆయనకు ఏ విధమైనటువంటి ఆరంభం లేదు, అంత్యము అసలకే లేదు. ప్రియ స్నేహితులారా, ఈ త్రిత్వాన్ని వివరించడం ఎవరి తరం కాదు, ఎవరికి సాధ్యపడినటువంటి విషయం. ఎందుకు అనంటే, సమస్తాన్ని సృష్టించినటువంటి భగవానుణ్ణి ఈ చిన్న బుర్ర అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు అనే దానికి ఒక ఉదాహరణ మనం చూద్దాం. పునీత అగస్టీను గారు ఈ త్రిత్వైక సర్వేశ్వరుని గురించి పూర్తిగా తెలుసుకో
చేసుకోవాలా అనేటటువంటి ఆలోచనతో సముద్ర తీరము దగ్గరకు వెళ్ళి అటు ఇటు నడుస్తూ ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నటువంటి ఈ అగస్టిను గారు అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న బాలుని చూశాడు. ఈ చిన్న బాలుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే, అక్కడే ఒక చిన్న గొయ్యిని త్రవ్వి సముద్రములో ఉన్నటువంటి నీటిని అక్కడే పడి ఉన్నటువంటి ఒక చిన్న ఆల్చిప్ప తీసుకొని ఆ నీటిని తోడి ఆ గోతిలో పోస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి అగస్టిను గారు ఆ బాలుని దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, బాబు ఏం చేస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆ బాలుడు ఇచ్చినటువంటి సమాధానం, ఈ సముద్రములో ఉన్నటువంటి నీటినంతటినీ తోడి ఈ గొయ్యిలో పొయ్యాలని చూస్తూ ఉన్నాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సాధ్యమా? ఏమాత్రం సాధ్యం కాదు. ఒక చిన్న గోతిలోనికి సముద్రములో ఉన్నటువంటి నీటిని మొత్తం తోడడం వాడి జీవితము కూడా సరిపోదు. ఆ విషయాన్ని చూసి అగస్టిన్ గారు ఒక నవ్వు నవ్వి అడుగుతూ ఉన్నాడు, యారా నీకు ఇది ఎలా సాధ్యం? నీ జీవితాంతం పోసినా కానీ ఆ సముద్రములో నీటిని తోడలేవు అని అన్నాడు. ఈ చిన్న బాలుడు నేరుగా ఆ అగస్టిను గారి వైపు చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెబుతూ ఉన్నాడు, నీవు చేసేది కూడా ఇది నీకు సాధ్యపడదు అని చెబుతూ ఉన్నాడు. ఆయన సర్వజ్ఞాని అనే విషయం తెలుసుకోగలము, కానీ సర్వజ్ఞానాన్ని మనము అర్థం చేసుకోలేము. ఆయన సర్వవ్యాప్తి అని తెలుసుకోగలము, కానీ సర్వవ్యాప్తిలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము అనుభవించలేము, ఆ అనుభూతిని పొందలేము. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న పుచ్చగింజలో అతి పెద్ద పుచ్చకాయ ఉండడం, అందులో తెలుపు, ఎరుపు, పచ్చ రంగులు ఉండడం మానవునికి అర్థము కానటువంటి విషయమే. మన కళ్ళ ముందు పెరిగేటటువంటి ఈ చిన్న విషయాన్నే మనం గ్రహించలేనటువంటి మనం సృష్టినే సృష్టించినటువంటి భగవానుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోగలం? ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి స్వభావం ఒక్కటే, దైవ శక్తి ఒక్కటే, వాళ్ళు చేసేటటువంటి పని అంతా కూడా ఒక్కటే, అన్నింటిలోనూ సరిసమానులు. ఎందులో కూడా తండ్రి దేవుడు ఎక్కువ అని కానీ, కుమారుడైనటువంటి క్రీస్తు మరింత ఎక్కువ అని కానీ, పవిత్రాత్మ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి ఎందులోనూ తగ్గింపు కానీ హెచ్చింపు కానీ ఎవ్వరికి లేదు. అన్నింటిలో అన్ని వేళలా సర్వసమానులు. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఈ క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేసే ముందు ఈ పితా పుత్ర పవిత్రాత్మ దేవుణ్ణి స్మరించుకొని ప్రార్థన ప్రారంభిస్తాం. దివ్య సంస్కారాలను నిర్వహించే ముందు ఈ పితాపుత్ర పవిత్రాత్మ దేవుణ్ణే స్మరించుకొని ఆ పూజలను, ఆ దివ్య సంస్కారాలను ప్రారంభిస్తాం. ప్రారంభంలోనూ ముగింపులోనూ ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క శక్తి మనకు ఇవ్వబడుతూ ఉంది. కనుక ఈ ముగ్గురు వ్యక్తులను పటిష్టంగా అర్థం చేసుకోవడానికి మనమేం చేయాలా? ఈ త్రిత్వములో ఉన్నటువంటి ప్రశ్నలు, త్రిత్వం అనేటువంటి పదము బైబిలు గ్రంథంలో ఉన్నదా? రెండవది, ఈ సిద్ధాంతం అన్యుల ఆచారాల నుండి పుట్టిందా, దేవుడే సృష్టించిందా?
మూడవది, త్రిత్వములో తర్కలోపము ఉన్నదా? నాలుగవది, యేసు తండ్రిని దేవుడు అని సంబోధించాడు కాబట్టి ఆయన ఒక్కడే దేవుడా? మరి ఈ కుమారుని పరిస్థితి ఏమిటి? పవిత్రాత్మ పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు కొద్ది సమాధానాన్ని చూద్దాం. థియాలజీ అనేటటువంటి పదము బైబిల్ గ్రంథంలో లేదు. థియాలజీ అంటే దైవశాస్త్రం. దేవుణ్ణి గురించి అర్థము చేసుకోవడానికి మానవుడు పెట్టినటువంటి పేరు థియాలజీ, దైవశాస్త్రం. బైబిల్ గ్రంథములో లేనప్పటికీ దేవుని గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి వాడేటటువంటి పదము, దేవుని గురించి నేర్చుకోవడానికి వాడేటటువంటి పదం ఈ దైవశాస్త్రం. నాకు ఒక చిన్న ప్రశ్న, బైబిలు అనేటటువంటి పదం ఈ బైబిల్లో ఉందా? బైబిల్ అనేటటువంటి పదం బైబిలు గ్రంథములో ఎక్కడా మనం చూడాలి. బైబిల్ అనేటటువంటి పదానికి గల అర్థం కలెక్షన్ ఆఫ్ బుక్స్, పుస్తకాల సమ్మేళన చేసినటువంటి దానిని బైబిలు అని చెప్పి పిలుస్తాం. అది బైబిల్ గ్రంథంలో లేదు. సో ట్రినిటీ అనేటటువంటి పదము ఈ బైబిలు గ్రంథములో లేనప్పటికీ బైబిలు గ్రంథము యొక్క ఆవశ్యకతను నేర్పించడానికి పితాపుత్ర పవిత్రాత్మ అనేటటువంటి సర్వేశ్వరులు ముగ్గురు ఉన్నారని, ఈ ముగ్గురు మన బ్రతుకులను బాగు చేస్తారు అని తెలియచేయడానికి వాడేటటువంటి ఒక పదం ట్రినిటీ. అంటే పితా పుత్ర పవిత్రాత్మల యొక్క సమ్మేళనం, త్రిత్వం. ఈ త్రిత్వం అన్యుల ఆచారాల నుండి పుట్టిందా? ఎన్నటికీ కాదు. ఒక సిద్ధాంతాన్ని పొందుకోవడానికి వేరొక సిద్ధాంతం అవసరం లేదు. లేదంటే మన హిందూయిజంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటటువంటి త్రిమూర్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వేరు వేరు, వాళ్ళ యొక్క పనులు వేరు, వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు వేరు. కానీ మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి త్రిత్వము, పితాపుత్ర పవిత్రాత్మ యొక్క శక్తులు ఆ త్రిమూర్తులతో పోల్చదగినటువంటి వారు కాదు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ ముగ్గురు ఆరంభము లేనటువంటి వ్యక్తులు, ఒకే దేవుడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా మానవ రక్షణ ప్రణాళికలో తమ వంతు బాధ్యతను నిర్వహించేటటువంటి వారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చినప్పటికీ అందరూ ఒకటిగా ఉన్నటువంటి వారు. ఇందులో శక్తిలోనూ జ్ఞానములోనూ వారు చేసేటటువంటి పనులలోనూ ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదండి. వాక్యము దేవుడు ఒకటే అని అంటున్నది. అదే వాక్యము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటటువంటి దేవునిగా వర్ణిస్తూ ఉన్నది. ఈ రెండింటినీ పరిశీలన చేస్తే, మొదటిగా మానవుణ్ణి సృష్టించే ముందు యావే దేవుడు పలికినటువంటి మాట మావలే అని అంటాడు. నావలే అని ఎక్కడ యావే దేవుడు అని అన్నారు, మావలే అంటారు. అంటే మా త్రిత్వము వలే. ఈ విషయాన్ని మనం గమనించుకుందాం, తర్కలోపాన్ని తీసివేద్దాం. ఈ త్రిత్వములో తర్కలోపము ఉన్నదా? మొదటిది, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు,
పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా దేవుళ్ళే. ఈ తర్క లోపానికి ఏ విధమైనటువంటి ఆస్కారము ఈ ట్రినిటీలో లేదు, ఈ త్రిత్వంలో లేదు. తర్క లోపము ఎప్పుడు వస్తూ ఉన్నది అని అంటే, ఎరుపు రంగు శబ్దాన్ని వినాలా అని మూర్ఖత్వంగా ప్రశ్నించినప్పుడు, డప్పు యొక్క శబ్దాన్ని వినడం కాకుండా దాని వాసనను చూడాలా, ఆ శబ్దము యొక్క వాసన ఎవడు గ్రహించలేడు. ఇలా మూర్ఖత్వంగా మాట్లాడినప్పుడు తర్క లోపము వస్తూ ఉన్నది. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని అర్థము చేసుకోవడానికి మానవత్రిత్వము, సూర్యత్రిత్వము, గ్రంథము, నీరు, ఇట్లా కొన్ని రకాల ఉదాహరణల ద్వారా ఈ త్రిత్వాన్ని గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాం. మొదటిది మానవ త్రిత్వము, శరీరము, ఆత్మ, ప్రాణము. ఈ మూడు సమ్మేళనమే మానవుడు. శరీరము తనకు తానుగా ఉండలేదు, ఆత్మ తనకు తానుగా ఉండలేదు, ప్రాణము తనకు తానుగా ఉండలేదు. ఈ మూడిటిని కలిపితేనే మానవుడు. రెండవది సూర్యత్రిత్వము, సూర్యుడు, సూర్యరశ్మి, సూర్యకాంతి. సూర్యుడు అనేవాడు ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాడు. ఆ సూర్యరశ్మి ఈ భూలోకానికి, ఈ భూలోకం మీద పడుతూ ఉన్నప్పుడు, మానవుల మీద పడుతూ ఉన్నప్పుడు, ప్రకృతి మీద పడుతూ ఉన్నప్పుడు సూర్యుని గురించి పటిష్టంగా అర్థమవుతున్నది. సూర్యరశ్మి, సూర్యకాంతి, సూర్యకిరణాలు, సూర్యకాంతి. ఈ మూడు లేవా అనంటే ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. దీనిని మనం అర్థం చేసుకోవడానికి సూర్యోదయము, సూర్యాస్తమయము అనేటటువంటి విషయాలను గమనిస్తూ సూర్యుని గురించి చదువుకుంటూ ఉన్నాం. మూడవది గ్రంథము. తనంతట తానుగా గ్రంథము, ఏ గ్రంథము నిలవబడం. దానికి ఎత్తు, వెడల్పు ఇవన్నీ కూడా కలిస్తేనే ఒక గ్రంథం. ఒక గ్రంథాన్ని గ్రంథంగా చూడాలి అనంటే దాని యొక్క ఎత్తు తెలవాలా, వెడల్పు తెలవాలా, దానిలో ఉన్నటువంటి పొడవు కూడా మనకు అర్థం కావాలి. అది ఒక గ్రంథము యొక్క పటిష్టమైనటువంటి స్థానం. నీరు మూడు రూపాల్లో ఉంటూ ఉన్నది. ఒకటి నీళ్లలాగానే ఒక ద్రవంలాగా, అది చల్లబరచబడినప్పుడు ఒక మంచుగడ్డలాగా, అది వేడి చేసినప్పుడు ఇవాపరేషన్, అది ఆవిరి అయ్యి పరలోకానికి వెళుతూ ఉన్నట్లు, ఆవిరయ్యి వెళ్ళిపోతూ ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంది. నీటిని ఇన్ని రకాలుగా చూసినప్పుడు కేవలము నీరు ఒక్కటే. నీటిలో ఆత్మదేవుడు ఘనీభవించినప్పుడు, కుమారుడు ఆవిరైతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా మనం చూడవచ్చు. ఒక గృహం ఉందనుకోండి, ఈ గృహమంతా కూడా తండ్రి దేవుడు అయినప్పుడు ఒక తలుపు ప్రభు క్రీస్తు అవుతున్నాడు. ఆ తరువాత దానికి ఉన్నటువంటి తాళము ఆత్మదేవుడు అవుతూ ఉన్నాడు. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చెట్టును చూసినప్పుడు చెట్టులో ఉన్నటువంటి వేళ్ళు తండ్రి దేవుడు అయినప్పుడు, కనపడేటటువంటి చెట్టు కుమారుడు అయినప్పుడు, దాని నుండి వచ్చేటటువంటి ఫలాలు ఆత్మదేవునిగా ఉంటూ ఉన్నాయి.